నాకు హిందువుల ఓట్లు ఏకతో సమానం. నాకు పసుపు అంటే అది ఎలా హిందూ పద్ధతి అయిందో నాకు అర్థం కాలేదు. పసుపు ఏ విధంగా సనాతన ధర్మంలో భాగమైంది? కూటికి లేకపోయినా కులం పేరుతో కొట్టుకోవటానికి మాత్రం తెగ ఎగబడిపోతా ఉంటారు. ఒరే సిగ్గులేని కొంతమంది సోంబేరి సెక్యులర్ హిందువులరా. అదే మరి మన హిందూ రాజకీయ నాయకులు ఉంటారు, సిగ్గు శరం లేకుండా. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా హల్చల్ చేస్తుంది. అదే మురుసుపల్లి షర్మిల శాస్త్రి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి గారి వివాహానికి సంబంధించింది. ఆ వివాహ వేడుకల్లో హిందూ ఆచారాల్లో కొన్ని క్రతువులు ఏవో చేశారని, అందులో ముఖ్యంగా ఈ తాళి కట్టడం కావచ్చు, హల్దీ ఫంక్షన్ కావచ్చు, ఇట్లాంటివన్నీ జరిగినాయి అని చెప్పేసి హిందువులందరూ కూడా తెగ సంబరపడిపోయారు. చూసావా, చివరికి నీకు హిందూ ధర్మమే దిక్కైపోయింది అంటూ తెగ ట్రోలింగ్ చేసేసారు. అంతేకాదు, ఇంకొంతమంది అయితే మీరు బయట అందరినీ మతం మార్చి ప్రార్థనలు చేపిస్తున్నారు కానీ మీరు స్వతహాగా హిందుత్వాన్ని విడిచిపెట్టలేకపోయారు అంటూ చాలా అడ్డం పొడవు కామెంట్లే చేశారు. అందులో మన వాళ్ళు కూడా ఉన్నారులేండి. మన వాళ్ళు ఇన్ ద సెన్స్ హిందువులు కాదు, హిందుత్వ వాదులు కూడా ఉన్నారు. బహుశా 2019 ఎలక్షన్కి ముందు కూడా ఇలాంటి అత్యుత్సాహంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హరిద్వార్ వెళ్ళేసి నదిలో మునిగేశారు, అసలు హిందుత్వంలోకి వచ్చేశారు, ఏకంగా గర్వాప్సి అయిపోయారు అని చెప్పేసి నమ్మి ఓట్లేసి ఈరోజు హిందూ దేవాలయాలకి, హిందుత్వానికి ఇలాంటి తిప్పలు తెచ్చుకున్నాం. కాబట్టి చెయ్యండి, కానీ అతి చేయొద్దు. కాకపోతే ఇక్కడ కొంత అదృష్టం ఏమిటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి లాగా సైలెంట్గా ఊరుకుని హిందువులు ఓట్లు వేయించుకుందాంలే అని చెప్పి సరిపెట్టుకోకుండా, నాకు హిందువుల ఓట్లు ఏకతో సమానం, నాకు క్రైస్తవుల ఓట్లే ఇంపార్టెంట్, నేను క్రైస్తవ ప్రచారకురాలి భార్యని మాత్రమే, నేను రాజకీయాల్లోకి వచ్చిన అన్ని మతాలని సమానంగా గౌరవిస్తానని చెప్పినా నా మతంలోకి అందరినీ తీసుకొచ్చే పని మాత్రమే నాది అని చెప్పేసి షర్మిల గారు చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఐ అప్రిషియేట్ హర్. ఒక్కసారి అసలు ఏం జరిగింది, ఆవిడ ఏం మాట్లాడారు, దాని గురించి ఎటువంటి వివరణ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే ముందు ఆవిడ ఏమన్నారు అనేది పాయింట్ బై పాయింట్ ఒకసారి చూడండి. పసుపు అంటే నాకు తెలిసి యాంటీసెప్టిక్. నాకు తెలిసి దాంట్లో హిందువులు అంటూ ఏమీ లేదు. నాకు తెలిసి పసుపు అందరం వంటలో కూడా వేసుకుంటాం. సో నాకు తెలిసి అది ఎలా హిందూ పద్ధతి అయిందో నాకు అర్థం కాలేదు. ఎలా అర్థం అవుద్దమ్మా? ఎప్పుడైనా హిందుత్వం గురించి తెలుసుకుంటే, లేదు ఈ దేశంలో హిందువులు మెజారిటీ కాబట్టి వాళ్ళ ఆచారాలు ఏమిటి అని ఆలోచించి ఉంటే, పసుపు ఏ విధంగా సనాతన ధర్మంలో భాగమైంది, ఏ విధంగా హిందూ సంప్రదాయంలో పసుపుకి ప్రాముఖ్యత ఏర్పడింది అనేది మీకు తెలిసి ఉంటుంది. ఎస్, మీరు అన్నది ముమ్మాటికి కరెక్టే. పసుపు వంటల్లో వాడతారు. అండ్ పసుపు మోరోవర్ ఇట్ ఈస్ యాంటీబయాటిక్ అండ్ యాంటీసెప్టిక్, కాదని అంటలేదు. కానీ అటువంటి యాంటీసెప్టిక్ అండ్ యాంటీబయాటిక్ ని గుర్తించి క్రతువుల్లో ఇన్వాల్వ్ చేసింది సనాతన ధర్మంలో ఎవరు? ఒకవేళ ఇది యాంటీసెప్టిక్ అయితే మరి అక్కడ యేసుక్రీస్తు గాని లేకపోతే ఇతర మతాల్లో గాని ఈ పసుపుకి ఎందుకని అంత ప్రాధాన్యతని ఇవ్వలేదు? చెప్పాలి. 35 సంవత్సరాలుగా ప్రాబబ్లీ డాన్స్ చేసింది లేదు. ఎప్పుడో కాలేజీలో చేస్తున్నానేమో. కానీ ఇది నా కొడుకు పెళ్ళి కాబట్టి ఫర్ రాజా అనుకుని నేను కూడా చేయాలనుకున్నాను. నేను కూడా చేశాను. చాలామంది పాల్గొన్నారు. అమ్మ కూడా ఒక స్టెప్ వేసింది. దాట్ వాజ్ ఆల్సో లాట్ ఆఫ్ ఫన్. సర్టన్లీ, ఖచ్చితంగా ఫన్ మూమెంట్. యూ నీడ్ టు ఎంజాయ్ అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ ఇఫ్ యూ ఎంజాయ్ ఆల్సో. కానీ ప్రాబ్లం ఏంటంటే, హిందూ ఆచారాల గురించి మీరు చెప్తున్నారు చూసారా, అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీ పద్ధతుల్లో మీరు డ్యాన్స్లు వేసుకుంటారా లేకపోతే దరువు వేసుకుంటారా, మాకు సంబంధం లేదు. ఆ తర్వాత వెడ్డింగ్ పాస్టర్ గారు చేశారు. రాజా ప్రియా, దే బిలాంగ్ టు అ గ్రేస్ చర్చ్ ఇన్ డాలస్. రాజాని తర్వాత ఆదివారం పొద్దున కాబట్టి సండే సర్వీస్ ఉండాలి అనుకున్నాం. ఆ ప్యాలెస్లోనే గెస్ట్లందరితో సండే వర్షిప్ చేశాం, థ్యాంక్స్ గివింగ్ చేశాం. ఆ పాస్టర్ కూడా వచ్చిన పాస్టర్ అక్కడ బోధించారు. అనిల్ గారు వర్షిప్లో రీడ్ చేశారు. అద్భుతంగా జరిగింది ఆ మెసేజ్ కూడా. సాల్వేషన్ ప్రేయర్ ఇస్తే అన్యులు ఆయన ఒక జంట క్రీస్తుని అంగీకరించారు కూడా. సీరియస్లీ చూసారు కదా, ఆ దంపతులు ఇద్దరూ కూడా ఆల్రెడీ చర్చ్కి వెళ్తున్న వాళ్ళే. నిజానికి ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించుకోవాలి. బయటేమో
టీడీపీ అంటే ఒక పార్టీ, వైఎస్ఆర్సీపీ అంటే ఒక పార్టీ, అంటే ఒక కులానికి సంబంధించిన పార్టీలు అని చెప్పేసి అంటారు. కానీ వీళ్ళు డబ్బులున్న వాళ్ళు మాత్రం అటువంటివి ఏం పెట్టుకోరు. వాళ్ళు డబ్బున్నోళ్ళు, మనము డబ్బున్నోళ్ళం, మా బొక్కలో కులం మాకెందుకు అని చెప్పేసి లవ్ మ్యారేజ్‌లు ఇష్టపూర్వకంగా చేసుకుంటారు. ఇది ఎంతోమంది సెలబ్రిటీల విషయంలో ప్రూవ్ అయింది. అయినా కూడా మనం మాత్రం కూటికి లేకపోయినా కులం పేరుతో కొట్టుకోవటానికి మాత్రం తెగ ఎగబడిపోతా ఉంటారు. ఓకే. ఇక్కడితో ఈ దరిద్రం అయిపోయిందా అంటే చూడండి, పెళ్లిలో ఇది జరిగిందే క్రైస్తవుల పెళ్లి, క్రైస్తవుల పద్ధతులు అని చెప్పేసి ఆవిడే చెప్తున్నారు. కానీ చెప్తూనే కూడా సాల్వేషన్ ప్రేయర్, సాల్వేషన్ అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే రక్షణ. ఆ రక్షణ ప్రార్థన జరుగుతున్న సందర్భంలో కూడా ఒక అన్యుల జంట, ఆ అన్యులంటే హిందువులని వాళ్ళు చెప్పరు. ఆ అన్యుల జంట కూడా, ఎందుకంటే హిందువులు కాదు అని ఎందుకు చెప్పరంటున్నాను అంటే, ముస్లింలు అంత గమనం ఖచ్చితంగా మార్చుకోరు ఒపీనియన్. మనం మాత్రమే ఎరినా ఎంగళప్పల్లాగా ఎవడని చెప్పంగానే ఆవు అలాగా అని మతం మారుతాం. కాబట్టి ఆ అన్యుల జంట కూడా అప్పటికప్పుడు మతం మారారట. సిగ్గు లేకుండా మేము మత మార్పిడి చేశాము, చేస్తున్నాము అని ఎవరైనా చెప్పుకున్నా కూడా వాళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించకుండా వీళ్ళు ప్రజానాయకులు, జననేతలు, జింగిడి నేతలు అని చెప్పేసి భుజాల మీద మోసి నడుములు ఎరగొట్టుకునేది మళ్ళీ సిగ్గులేని హిందువులే. చూశారుగా కొత్త కొత్త విధానాలు. ఇంతకుముందు కొంపలమ్మట వచ్చేసి పుస్తకాలు పంచి మత మార్పిడులు, మత ప్రచారాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అట్టా కాదు. పెళ్ళిళ్ళని, శుభకార్యాలని కొంపలకి పిలిచి కూడా మత మార్పిడులు చేస్తున్నారు. యాడ పట్టిందిరా దరిద్రం దేశానికి. హా? ఇట్లాంటోళ్ళు అందరూ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిపోదామని చెప్పేసి వచ్చేస్తా ఉన్నారు. ఈ కుటుంబాల నుంచి మళ్ళీ ఒక్కసారిగా ఇట్లాంటి వాళ్ళని గెలిపిస్తే నాయనా ఇక ఈ హిందుత్వాన్ని ఎవడో కాపాడలేడు. ఆలోచించుకోండి. చెల్లి ఎట్టుందో అన్న అంతే ఉంటాడు. ఏం పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది మీరే. మీరు అంటే హిందువులే. ఎందుకు ఈ లిస్ట్‌లో మమ్మల్ని కలుపుకోం. ఎందుకంటే మాకు ఆల్రెడీ అవగాహన ఉంది. ఆ అవగాహన మీకు కూడా కలగాలి కాబట్టే మేము శతదా ఇట్లాంటి విషయాలన్నీ చెప్తూ ఉంటున్నాం. ఎన్ని చెప్పినా సరే బుర్రలో సెక్యులరిజం అనే పెంట పేరుకుపోయిన వాళ్ళకి ఎక్కట్లా. ఇలాంటివి చూసి ఏది మనం కల్పించి చెప్తున్న మాటలు కాదు. స్వయాన వాళ్ళు చెప్తున్న మాటలు. వాళ్ళ కొడుకు పెళ్లిలో అతిథిగా పిలిచి ప్రార్థన చేపించి మత మార్పిడి చేశాము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇంత దారుణంగా ఉంది సిట్యుయేషన్. ఇట్ వాస్ అ ప్లెజర్. డెఫినెట్లీ ఇట్ విల్ బి ప్లెజర్ ఫర్ యూ. బికాస్ మీ వృత్తి అది కదా. ఎందుకంటే మీరు ఒక ఎవాంజలిస్ట్ భార్య. ఆ ఎవాంజలిస్ట్ అనిల్ గురించి కూడా మాట్లాడదాం. ఇందులోనే మాట్లాడదాం. కాకపోతే ఇంకా ఈవిడ మాటలు కంప్లీట్ చేయాల్సి ఉంది కాబట్టి దాని గురించి తర్వాత చెప్తాను. తలంబ్రాలంటే దానికి ఒక పురోహితుడు లేడు, ఒక మంత్రం లేదు. తలంబ్రాలంటే మామూలుగా నార్త్ ఇండియన్స్ చేసినట్టు బారాత్ స్టైల్లో రావాలనుకున్నారు. గ్రూమ్ సైడ్ నుంచి బారాత్ స్టైల్లో వచ్చాము. అక్కడ కొన్ని స్టెప్పులు కూడా వేసాము. ఆ తర్వాత పెళ్లి కూతుర్ని పల్లకీలో తీసుకొచ్చి కూర్చోపెడితే ఇద్దరు ప్రియా రాజా ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు. ఆ తర్వాత బంతి ఆడుకున్నారు. సేమ్ ఇప్పుడు మీ అన్నగారు మాతో ఆడుతున్నట్టుగా ఆడుకుని ఉంటారులేండి. ఇంకేంటో చెప్తున్నారు తలంబరాల గురించి, లేకపోతే పువ్వులు వేసుకున్నారు, ఇంకేవో వేసుకున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం వేసుకున్నా మాకు సంబంధం లేదమ్మా. కాకపోతే మీరు కొంపతీసి ఇవన్నీ కూడా హిందూ సంప్రదాయాలు కాదు అంటారేమో అనుకున్నాను. ఇంకా అనలా, బహుశా తర్వాత అంటారు అనుకుంటా. ఆ తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అని చిన్న పోటీ పెడితే రాజా తీశాడు. సో దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మీరు నాతో పాటు ఏకీభవిస్తారని, హిందూ పద్ధతి ఎక్కడుందో మాకైతే అర్థం, మీరు నాతో పాటు ఏకీభవిస్తారని, హిందూ పద్ధతి ఎక్కడుందో. హిందూ పద్ధ అర్థం కాలేదు అక్కయ్య. మాకైతే అర్థం కాలేదు. ఇలా ట్రోల్ చేయడం కూడా. తలంబ్రాలలో బియ్యం కూడా పోసుకోలేదు, పసుపు బియ్యం కూడా పోసుకోలేదు. ఓహో, ఇప్పుడు వాళ్ళు ట్రోలింగ్ చేశారు కాబట్టి వివరణ మీరు ఇస్తున్నారు. ఒరే సిగ్గులేని కొంతమంది సోంబేరి సెక్యులర్ హిందువులరా, ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించుకోండి రోయ్. 5%, 2%, 3% అని చెప్పేసి లెక్క కూడా తెలియకుండా బతుకుతున్న క్రైస్తవ సమాజం కోసం షర్మిలక్కాయ్ ఆ ఓట్లు పడితే చాలు, నాకు ఎవడు ఓట్లు పోయినా పర్లేదు, హిందువులకి ఏమాత్రం సిగ్గులేదు, నేనేం చెప్పినా నమ్ముతారు, చివరికి ఏదో చూసి ఓట్లు వేసేస్తారని ఎంత భరోసాగా క్రైస్తవులకి వివరణ ఇచ్చుకుంటున్నారు.
మేము ఎక్కడ హిందూ పద్ధతి పాటించలా, మేము ప్యూర్ క్రైస్తవులమే, అంతేకాదు ఆ పెళ్లిలో కూడా మత మార్పిడి చేశామే తప్ప వేరే మతానికి సంబంధించిన ఆచారానికి కనీసం విలువ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అదే మరి మన హిందూ రాజకీయ నాయకులు ఉంటారు, సిగ్గు శరం లేకుండా హిందూ ద్వేషుల్ని, హిందూ వ్యతిరేకుల్ని తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి మరీ కూర్చోబెడుతున్నారు కానీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయట, హిందువులకి కష్టం కలిగిందంట అని ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా? ఓరే అంతెందుకురా, దాదాపు 200 దేవాలయాల మీద గత 5 ఏళ్ల నుంచి దాడులు జరిగితే ఆ 200 దేవాలయాల మీద జరిగిన దాడుల అంశాన్ని ఇప్పుడు ఎన్నికల ప్రచారాస్త్రంగా కూడా మార్చుకోవట్లేదు ఒక రాజకీయ పార్టీ కూడా. అంటే హిందువుల బ్రతికి ఎంత దారుణంగా, దీనంగా, నీచంగా ఉందో ఎలుగుతుందా మీ బతుకులకి? కానీ ఇక్కడ షర్మిలక్కాయ్ మాత్రం క్రైస్తవులు కొంతమంది ట్రోలింగ్ చేశారట. మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ట్రోలింగ్ చేయరు వాళ్ళని. ఎందుకంటే బ్రదర్ అనిల్ చేసే సేవ ఏంటి అంటే క్రైస్తవ మతానికి, బ్రదర్ అనిల్ చేస్తున్న మత మార్పిళ్ళు ఏంటి అనేది వాళ్ళందరికీ తెలుసు. కానీ కొద్ది మంది చేస్తుంటేనే వాళ్ళు ఇలా భుజాలు తడుముకుని బయటకు వచ్చి అమ్మా కూతుర్లు ఇద్దరూ కలిపి వీడియో చేసేసారు అంటే వాళ్ళ కమిట్మెంట్ నిజంగా మెచ్చుకోవాలి. అంత కమిట్మెంట్ కనీసం హిందూ రాజకీయ నాయకులు కాదు రవి, కనీసం హిందుత్వ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నా ఏదైనా ఒక సందర్భంలో ప్రదర్శిస్తారా అని చూస్తున్నా. ఎప్పటికప్పుడే ఎవ్రీవన్ ఇస్ డిసప్పాయింటింగ్ సీరియస్లీ. మన కల్చర్ని ఆచరిస్తూ మనం క్రిస్టియన్ పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఒక దండేస్తారు, ఆ దండలో మనం క్రాస్ పెట్టుకుంటాం. మా అమ్మకుంది, నాకుంది. అలాగే తలంబ్రాలప్పుడు రాజా కూడా ఆ క్రాస్ వేశాడు. అది కల్చర్. సరేనమ్మా, ఇప్పుడు అది కల్చర్ అంటున్నారు, ఆ కల్చర్ని మీకు ఎక్కడ మెన్షన్ చేశారు? ఏదన్నా క్రిస్టియన్ లిటరేచర్లో ఇదిగో పెళ్లి చేసుకోవటం అంటే క్రాస్ ఉన్న తాళిని మెడలో వేసుకోవటం, అలాంటి ఆచారాన్ని మనం ఆచరించాలి, అదే మీరే అన్నారు ఆచరించాలి అని చెప్పేసి బైబిల్ ఏమన్నా చెప్పారా? లేదే. కానీ హిందూ గ్రంథాల్లో ఉంది. మా స్మృతి గ్రంథాల్లో ఈ వివాహ క్రతువులు ఎలా జరుపుకోవాలి, ఆయా సందర్భాల్లో ఎటువంటి తంతులు ఉండాలి, ఆ తంతుల యొక్క ఉద్దేశం ఏమిటి అనేది కూడా మాకు క్లియర్గా చెప్పారు. కానీ క్రైస్తవ పద్ధతులు అట్లా లేదే. వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కడ చూసినా కూడా 2 పెట్టుకుంటారు, అదే ఉంగరాలు పెట్టుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, ఎవరి దారిని అడ్డిడి అంటే దారిని బట్టి దొబ్బేస్తారు. ఇదే కదా మరి మీరు అది కదా ఎత్తుకోవాలి. మీకు వెస్ట్రన్ మతం నచ్చింది, వెస్ట్రన్ ఫిలాసఫీ నచ్చింది, కానీ సిస్టము కష్టము వచ్చేపట్టిగా మాత్రం సనాతన ధర్మానికి సంబంధించింది కావాలి. పైగా దీన్ని ఆచరిస్తూ మీరు చెప్పే మాట ఏమిటి, ఇది హిందూ కల్చర్ కాదు అంటూ హిందువుల నుంచే దీన్ని డిటాచ్ చేసేసి భారతీయత అని కొత్త పేరు పెడుతున్నారా? టూ మచ్ కదూ. కల్చర్ అంటే వాళ్ళ కల్చర్ అక్కడ వైన్ తాగడం. కాబట్టే యేసు ప్రభు అక్కడ వైన్ అయిపోతే నీళ్లను కూడా వైన్గా చేసి గెస్ట్లందరికీ ఇస్తే వాళ్ళందరూ సంతోషిస్తారు. తాగుపోతే వాళ్ళకి మందు పోతే ఎవడైనా సంతోషిస్తాడులే. కానీ ఇప్పుడు మీరు ఇది ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కాలేదమ్మా. సరే మేబీ నేనే తొందరపడ్డట్టున్నా, స్వీట్ చేస్తాను. అది వాళ్ళ కల్చర్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీజేపీ పార్టీ పసుపు రంగో ఆరెంజ్ రంగో వాళ్ళు ఎక్కువ వాడితే ఆ రంగేం వాళ్ళ సొంతం కాదు. ఓ, ఆ రంగు వాళ్ళేం క్రియేట్ చేయలేదు. ఆ రంగుల్ని సృష్టించింది మన దేవుడు. సో రంగుల్ని సృష్టించింది మన దేవుడా? అంటే యు మీన్ టు సే జీసస్? అయ్యగారు నాతో ఈ విషయం ఎప్పుడు చెప్పలేదండి బైబిల్లో. నేను చెట్లను పుట్టించా, పుట్లను పుట్టించా, పురుగుల్ని పుట్టించా, పక్షులను పుట్టించా, లేకపోతే నేను సూర్యచంద్రులనే 2 లైట్లని బల్బులను పెట్టా పైన అని చెప్పాడు. కానీ రంగుల్ని సృష్టించాను అని నాతో చెప్పలేదే. మీతో ఏమన్నా చెప్తే బైబిల్లో ఎవడన్నా ఒక రెఫరెన్స్ ఇవ్వండి. ఏమీ లేదు. వింటున్నారు కదా మా ఎరినా డాష్ గళ్ళు. నేను నా కుటుంబం క్రైస్తవులం, ఎగ్జాక్ట్లీ దేవుని బిడ్డలం. బయట మేము యేసు రక్తంతో కప్పబడిన వారం, లోపట మా గుండెలు చీల్చిన యేసు ఇచ్చిన నీతే కనిపిస్తుంది. దట్స్ ఆల్. ఇది ఒకసారి రిపీట్ చేసుకోండి మళ్ళీ. నేను నా కుటుంబం క్రైస్తవులం, మేము దేవుని బిడ్డలం. బయట మేము యేసు రక్తంతో కప్పబడిన వారం, లోపట మా గుండెలు చీల్చిన యేసు ఇచ్చిన నీతే కనిపిస్తుంది. దట్స్ ఆల్. అది అంత క్లారిటీగా ఉంది షర్మిల అక్క. మీరు గుండెలు చీల్చినా సరే నా క్రైస్తవ్యమే ఉంది అని చెప్పేసి. కానీ ఏమైనా పట్టుకుని మనోళ్ళు 4 ముద్దల పసుపు రాసుకున్నందుకు సనాతన ధర్మంలో గర్వాప్సి చేసినంత పని చేశారు. ఓరయ్యా ఒక్కసారి ఇట్టా ప్రచారం చేసి ఒకరిని కూర్చోబెట్టేసి ఇప్పుడు నానా ఎమ్ములు అదే నానా మట్టి గరుస్తున్నాం. ఎందుకు చెప్పండి మనకి యాత్ర? పోనీ వీళ్ళ ఆయన గురించి కూడా మీకు తెలియదు కదా,
ఇక్కడ కూడా ఒకటి చెప్పాలి మీకు, చూడండి. ఋగ్వేదము బృహదారణ్యక ఉపనిషత్ 1.4.1 ఏముందంటే మచ్చలేని మేక కావలను. ఎందుకు బాబు పలా వండుకుంటావా? అయినా ఋగ్వేదం గురించి నీకు ఎందుకే? నీకు నీ బైబుల్ చెప్పుకోవటానికి ఏమీ లేదా? లేకపోతే ఉన్న 1000 పేజీలు అయిపోయిందేనా? లేకపోతే మా చేతుల్లో అధికారం ఉంది, లేకపోతే ఆస్తులు ఉన్నాయి, మాకు బాలం ఉంది, మా బామ్మర్ది ముఖ్యమంత్రి కాబట్టి ఏది మాట్లాడినా నడిచిపోద్దానా? హిందువుల్ని ఎదవల్ని చెయ్యండిరా అంటే ప్రతి అనిలు ఎగేసుకొచ్చేస్తాడు. ఏంటో మా టైము. సరే ఏదో చెప్తున్నావుగా ఋగ్వేదం అని చెప్పేసి చెప్పు. ఓకే, ఏం కావాలను? మచ్చలేని మేక. తర్వాత దాని తలకు పలుసు కంప చుట్టవలను. యజుర్వేదము శతపథ బ్రాహ్మణము యజుర్వేదంలో ఉంది. ఏంటి ఋగ్వేదంలో మేకను తీసుకొచ్చి యజుర్వేదంలో పరశుకంపం చుట్టమని చెప్పాడా? యో ఎవడురా మీరంతా? దాని తలకి ఏం చుట్టాలంట? పలసు కంప అంట. అంటే ముళ్ళకు చుట్టాల తీసుకోకి దానిని యూప స్తంభమునకు కట్టవలను. ఋగ్వేదము దాని 4 కాళ్ళలో రక్తము కారునట్లు కొట్టవలను. ఋగ్వేదము. మళ్ళీ యజుర్వేదం నుంచి మళ్ళీ ఋగ్వేదానికి వచ్చాడు. ఓ గాడ్స్ మస్ట్ బి క్రేజీ. మేకకు కప్పిన పచ్చటములను ఋత్వికులు 4 పంచుకోవలను. ఋగ్వేదము. ఆయన అంగి వస్త్రాలు చీట్లు వేసి పంచుకొని ఉన్నారు. దాని ఎముకలలో నొకటిను విరవకూడదు. ఎముకలు ఒక్కటి ఎరగలేదండి. ఋగ్వేదము. ఐతరేయ బ్రాహ్మణము 2.6. తర్వాత మేకకు సోమరసము పట్టవలను. ఆయనకి చిరకనిచ్చినారు. ఎవడు మమ్మీ ఏం మాట్లాడుతుండ నాకేం అర్థం కావట్లేదు. ఒక వేదంలోంచి ఒక మంత్రం తీసుకుని దానికి అర్థం చెప్పేసి ఇదే అని చెప్పేసి ఉంటే కనీసం ఏదన్నా కౌంటర్ ఇస్తాం రా. ఇగో ఋగ్వేదంలోంచి ఒక మంత్రం అంటావు, యజుర్వేదం నుంచి యాండో అంటావు, మళ్ళీ ఐతరేయ బ్రాహ్మణం నుంచి అంటావు. ఫస్ట్ వేదం అంటే ఏమిటి, వేదంలో సంహిత అంటే ఏంటి, బ్రాహ్మణం అంటే ఏంటి, ఆరణ్యకం అంటే ఏమిటి అని తెలిస్తే నేను ఏదన్నా చెప్తా. ఋగ్వేదంలో ఎటువంటి భాగాలు ఉంటాయి, యజుర్వేదంలో ఎటువంటి క్రతువులు ఉంటాయి అని చెప్పేసి తెలిస్తే నేను ఏదన్నా చెప్తా. మీ తద్దినాలకి ఎవడో రాస్తాడు, ఆ రాసిన దానిలోంచి పీడిఎఫ్లు తీసుకొచ్చేసి ఆ ఫోన్లు చూసుకుంటా ఈ వేదం ఆ వేదం అని చెప్పేసి మేకలని బోగులు అని చెప్పేసి పేకలు అని చెప్పేసి పిచ్చవాగుడు వాగుతా ఉంటారు. దాని వధించిన పిమ్మట ప్రాణ ప్రతిష్ఠ చేయవలను. అంటే నీవు ఆత్మను పాతాళంలో అంటే మీకు మీరే ఊహ చేసుకుంటారా? దాని మాంసమును భుజింపవలను. ఋగ్వేదము శతాధిపతి బ్రాహ్మణము. ఆయన నా శరీరం మీరు తీసుకొని తినండి, జ్ఞాపకం చేసుకుంటారు చెప్పిన మాట. బాబు బెదరు, అది శతాధిపతి బ్రాహ్మణము స్వర్గాధిపతి బ్రాహ్మణము కాదు, శతపథ బ్రాహ్మణము. దాని పేరు పలకటం చేత చావట్లేదు. నువ్వు వేదం చెప్తున్నావు, అక్కడ కూర్చున్న గొర్రె మంది అంతా విని అబ్బో అమ్మో నాయనో అని చెప్పి గుండెలు బాదుకుంటున్నారు. ఏంది మాకు ఈ కర్మ? ఇదిగో హిందూ బంధువులరా ఎట్టుంటది మొగుడు పిల్ల లేబారం. ఈయనేమో కూర్చుని వేదాల్లో ఉన్నది మన చేసే అని చెప్పేసి అంటాడు. ఆవిడేమో హిందూ పద్ధతులన్నీ ఆచరించేసుకుంటా ఈ హిందూ పద్ధతులు కాదు భారతీయ పద్ధతులు. భారతీయతకి పర్యాయ పదమే సనాతన ధర్మము. అందుకే సనాతన ధర్మాన్ని ఈ భూమి ధర్మం అంటాం. ఈ భూమి వేద భూమి, కర్మభూమి, పుణ్యభూమి, యాగభూమి, యోగ భూమి, తపోభూమి అని మేము ఎందుకంటున్నాము అంటే అందుకే. అని ఇలాంటి సనాతన ధర్మం విషయంలో ఇలాంటి వాళ్ళు చేసే డ్రామాలను చూసి లేనిపోని డ్రామాని పెంచుకోకండి రా హిందువులరా. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచండి. ఒక క్రైస్తవుడు మన ఆచారం పాటిస్తే మనకి గర్వకారణం కాదు, మన మోసం చేస్తున్నాడని తెలుసుకోండి. నిజంగా మన ఆచారం నచ్చిన వాడు మన ఆచారాన్ని పాటించడమే కాదు మన ధర్మాన్ని కూడా పాటిస్తున్నాను అని బాహాటంగా ధైర్యంగా బహిరంగంగా ప్రకటించుకున్న రోజున మనం స్వాగతిద్దాం. అంతేగాని ఈ రాజకీయ నాయకులు చేసే లుచ్చా పనుల కోసం వాడెవడో వచ్చి చర్చికి వెళ్ళి సిలువేసుకున్న నాటకమే, వాడెవడో మసీదుకి వెళ్ళి టోపీ పెట్టుకుని చెద్దరు కప్పుకున్న నాటకమే, ఇంకెవడో హిందూ ఆలయానికి వచ్చి బొట్టు పెట్టుకుని బిల్డప్ ఇచ్చిన నాటకమే. ఎవడైతే హిందువులకి హిందుత్వానికి ప్రయోజనాన్ని చేకూరుస్తాను అని మాట్లాడతాడో వాడు మాత్రమే సిసలైన హిందుత్వవాది, సిసలైన నాయకుడు. అలాంటి వాడిని మనం నమ్ముదాం, అలాంటి వాడిని ఎన్నుకుందాం, అలాంటి వాడు రాక కోసం ఎదురు చూస్తూ ఉందాం, లేదా అలాంటి వాళ్ళని తయారు చేసుకుందాం. అంతేగాని అడ్డమైన వాళ్ళని నమ్మి మోసపోకండి. అండ్ మోర్ ఓవర్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎలా అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు అలాగే హిందువుల విషయంలో కూడా ఏదన్నా చిన్న పొరపాటు చేసినా సరే మన కాళ్ళ దగ్గరకు వచ్చి మనకి వివరణ ఇచ్చుకునే స్థాయికి ప్రతి నాయకుడిని తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే హిందువులందరూ ఒక మాట మీద, ఒక తాటి మీద, ఒక బాటలో ఉండాలి. అంతేగాని తడవకో బాటలో నడుచుకుంటా నిమిషానికో మాట మాట్లాడుకుంటా ఉంటే ఎవ్వడికి ఏమి జరగదు, మనం ఏమి సాధించలేం. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటారని, అందరూ అప్రమత్తంగా ఉంటారని నమ్ముతున్నాం. ఎందుకంటే వాళ్ళ మతస్థుల్ని సాటిస్ఫై చేయడానికి ఈ రోజున మన ఆచారాలని తక్కువ చేస్తూ ఇన్ని మాటలు మాట్లాడారు. ఇదే వాళ్ళ జనాభా ఇంకాస్త పెరిగితే వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం మన ప్రాణాలకు సైతం ప్రమాదం తయారు అని అనుకోకండి. మన ధన మాన ప్రాణాలు ఎప్పుడూ రిస్క్లో ఉంటాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే భారతదేశంలో మనము
మనతో పాటు మిగిలిన మతాలు బాగుండాలంటే ఇక్కడ సనాతన ధర్మం ఉండాలి, సనాతన ధర్మం మాత్రమే ఉండాలి. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, జై సనాతన ధర్మం.